హాయ్ గైస్, సేమ్ ప్రీవియస్ మనం ఇలాంటిదే ఒకటి బేసిక్ ప్రాబ్లం చేసాము. సో ఇక్కడ ఏంటంటే సేమ్ కండిషనల్ స్టేట్మెంట్ లో ఇఫ్ ఎల్స్ వాడుతున్నాము. సో ఇది డిఎస్ఏ క్వశ్చన్ అండి. డిఎస్ఏ బేసిక్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఫస్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ చేసుకుని ఇఫ్ లో వాడేమంటారు గ్రేటర్ దెన్ 100, సేమ్ ఇందాక మనం ప్రీవియస్ గా చూసిందే. సో గ్రేటర్ దెన్ 10. ఇప్పుడు ఏమిటి ప్రింట్ సేమ్ వాడేమన్నాడు, ఇది ప్రింట్ చేయాలి. ఓకే, ఎల్స్ ఇన్ కేస్ ఇది కాకపోతే అంటే కండిషన్ అనేది ఫాల్స్ అయితే డైరెక్ట్ గా ఎల్స్ లోకి వస్తుంది, ఎల్స్ బ్లాక్ లోకి వస్తుంది. ఇఫ్ బ్లాక్ ఇన్ కేస్ ఫెయిల్ అయితే డైరెక్ట్ గా కిందకి వస్తుంది ఎల్స్ బ్లాక్ లోకి. సో మనకు తెలిసింది అది ఏమన్నా బేసిక్ అది. ప్రింట్ ప్రింట్ ఎర్రర్, యా, మనకి సేమ్ అయిపోయిందండి. ఇంకా నేను ఏంటంటే జావా స్క్రిప్ట్ ట్రై చేస్తాను. జావా స్క్రిప్ట్ దాన్ని కాపీ చేయాలి. సో మళ్ళీ ప్రింట్ చేద్దాము. హండ్రెడ్, సో 10 క్లాక్. నెక్స్ట్ పైథాన్ లోనే సబ్మిట్ చేస్తున్నాం. కోడ్ అంతా రాయాలి. సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము. సో ఇది ఓకే ఓకే అయిందా, ఒక లైన్ లోనే అయిపోతుంది. సో ఈ వీడియోలోనే కవర్ చేద్దాము, లేదంటే నెక్స్ట్ వీడియోలో చేద్దాం. వీడియోలోనే చేద్దామండి.